అదొక్కటే కాదు, డబ్బులు గల సమస్య. రెండోది, గ్రామానికి మనం ఏం చేయదలుచుకుంటామో ఆదర్శంగా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ఇది ఒక్కటి తప్ప ఇంకే పదవి కాదు. వార్డు మెంబర్ కూడా చేసిన, మీరు సర్పంచ్ ఉంటాడు కదా. నాకు మా ఊరికి ప్రజ్ఞాపూర్ అనే గ్రామానికి నేను 2వ సర్పంచ్. మొత్తం పంచదార వ్యవస్థ 59 ఏర్పడితే 88 దాకా ఒకటే సర్పంచ్. ఎప్పుడు ఎన్నిక జరిగిపోయిన ఒక్కడే ఉండేవాడు, మా ఊళ్ళో ద్వారా ఉండేవాడు. తర్వాత నేను ఎన్నికైనాక నేను ఏమంటున్నానంటే, పంచాయతీ మెంబర్ గా అంతకు ముందు 81 నుంచి 88 దాకా. కానీ పంచాయతీ మెంబర్ గా ఉంటే సర్పంచ్ అంటే మీద ఉంటాడు, మన వార్డుకి ఏం కావాలని అడుక్కోవడమే కదా. సర్పంచ్ గా అయితే మన ఊరికి ఏం కావాలని మనం చేయగలుగుతాం కదా. మండలాధ్యక్షుడుగా ఉన్నా, మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు ఏమైతుంది, నాకు అన్ని ఊళ్ళు సమానం. 20 పంచాయతీలు ఉండే నాకు గజ్వేల్లో. 20 పంచాయతీలు ఉంటే 20 పంచాయతీలు నేను సమాన న్యాయం చేయాలి, నా ఊరికి నేను తీసుకుంటాను నడవదు కదా. నా చేతిలో అధికారం ఉండి కూడా ఇంకా ఎక్కడైనా సరే ఈ 2-3 ఇట్లా ఎమ్మెల్యే కూడా ఓడిపోయినా ఏదైనా సరే మొత్తం మీద ఏ పదవి చేసినా ఎన్నిసార్లు చేసినా సర్పంచ్ పదవి అనేది పెద్దది అంటున్నాడు. ఎందుకంటే అది ముఖ్యంగా మన గ్రామాభివృద్ధికి తోడ్పడేది. రెండోది, అన్నిటికంటే నాకు నచ్చిందంటే పంచాయతీలో పార్టీ లేవు, అప్పుడు లేవు ఇప్పుడు లేవు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఏ దూడలో ఇన్నా నాదే దూడ అని అధికార పార్టీ లేకుంటే ఇతరత్ర ఏం చేస్తారంటే, మా యాదయ్య గౌడ్ గారు మా పార్టీ అంటాడు, రాజిరెడ్డి గారు మా పార్టీ అంటే ఇట్లా అనుకుంటుంటారు, అది వేరు. కానీ ఏదో పార్టీకి మనం ఓటేస్తాం, ఏదో పార్టీ సానుభూతి పరుడుగా ఉంటాం, ఉండొద్దని ఏం లేదు కదా. కనుక అది వేరు. కానీ నేనేమంటే ఆనాడు సమితి మండలం మధ్య సంధి కాలంలో నేను వార్డు మెంబర్ గా తర్వాత సర్పంచ్ గా ఉన్నా కనుక సమితిలో ప్రసన్న చాలా మంచి అధికారులు. 29 శాఖలు మనకు సమితి ప్రెసిడెంట్ గా మాకు కాంతారావు గారు వచ్చినప్పుడు చూస్తే అప్పుడు 29 శాఖలు జవాబుదారిగా ఉండేవి. విద్య, ఆరోగ్యము, పోలీస్ వ్యవస్థ కూడా, సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి శాంతి భద్రతల విషయం కూడా మాకు సమితిలో వివరించేవాడు. అంటే అంత పెద్ద వ్యవస్థ. 47 శాఖలు అంటే విత్తనాలు, రైతుల వ్యవసాయ శాఖ, విత్తనాలు లారీల గురించి లోడ్ వచ్చేది. ఆనాడు ఎమ్మెల్యేలు సమితి ప్రెసిడెంట్ కొంగు పట్టుకొని చెంగు పట్టుకొని తిరగాల్సిన వాడు. ఎమ్మెల్యేకి విలువే లేదు. ఎమ్మెల్యే ఉంటాడంటే చట్టసభలు అలా చూసుకుంటాడని చెప్పి అంతే తప్ప ఎమ్మెల్యే సమితి ప్రెసిడెంట్ వెంట తిరిగేవాడు. ఎప్పుడైతే అంటే వ్యవస్థ చెడిపోవడానికి కారణం చెప్పి నేను జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకైంది అంటే, ఇప్పుడు వీక్ ఎందుకైనా సర్పంచం అంటే దానికి చెప్తాను. ఎప్పుడైతే మనకు మండల వ్యవస్థ వచ్చిందో ఆనాడు సమితి పెద్దది, నియోజకవర్గం చిన్నది, ఎమ్మెల్యే నియోజకవర్గం చిన్నది. అంటే సమితి కంటే సమితిలో 6-7 మండలాలు ఉంటుండే, నియోజకవర్గం చిన్నగా ఉంటుండే. అప్పుడు ఎమ్మెల్యే తప్పనిసరి సమితి ప్రెసిడెంట్ ఎమ్మడి తిరగాల్సి వచ్చుండే. సమితి ప్రెసిడెంట్ కు మంచి ఆఫీసు, బ్లాక్ ఆఫీసు మనకు 52లో మనకు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చినాయి. బీటీఓ ఉండేవాడు, ఒక సమితి ఉండేది, మన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉండేవాడు. 59 తర్వాత ఒక ఆఫీస్ సెటప్ ఎమ్మెల్యేకి లేదు. ఆఫీసు, సిబ్బంది, ఒక రాచరికం, ఒక నిజంగా చెప్పండి ఆ సమితికి రాజు కదా. సర్పంచ్లు కూడా వీళ్ళు పరోక్షంగా ఎన్నుకున్నా ప్రత్యక్షంగా ఎన్నుకున్నా కూడా బాగుండేది. అప్పుడు ఏమైందంటే 49 శాఖలలో నేను చెప్పిన లాడ్ల కొద్ది విత్తనాలు ఇచ్చి మంది వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, శాంతి భద్రత, ఇవి కాకుండా చాలా శాఖలు అనుబంధంగా ఉండేవి. మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లని మన చేతిలో ఉండేవి. ఆనాడు మట్టి రోడ్లని ఆనాడు మేము పోయించినాయి, ఇవాళ తారు రోడ్లని 4 రోడ్లైనా ఆనాడు మేము పోయించినాయి. కనుక ఆ వ్యవస్థలో చాలా అధికారం ఉండేది. ఎప్పుడైతే మండల వ్యవస్థ వచ్చిందో చిన్నదైంది. మండల వ్యవస్థ రాగానే సమితి లెవెల్ కాకుండా మనకు ఎవరు ఎమ్మెల్యేలు పెత్తనం మొదలైంది. దానికి కూడా కారణం చెప్తారు. 1975లో అంటే 75 కన్నా ముందు వెంగళరావు గారు మనకు ముఖ్యమంత్రి అయినప్పుడు 54 మంది సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలకి గెలిచింది. దాంతో ఒక నరమాంసం భక్షక మరిగినాక మన ఎమ్మెల్యేకి ఏం అధికారం లేదు కదా అనే దాంతో సర్పంచులుగా, అంటే గతంలో సమితి ప్రెసిడెంట్ ఉన్న 54 మంది 54 అంటున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకైతే వాళ్ళకి అధికారాలు ఇక్కడ ఉండాలి కదా అని మెల్లమెల్లగా అధికారాలు షిఫ్ట్ చేసుకున్నారు. ఎక్కడికి? ఎమ్మెల్యేలకు షిఫ్ట్ చేసుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలడైనా, ఏ నియోజకవర్గాల్లో అయినా మండల ప్రెసిడెంట్ పట్టిదే, ఉత్సవ విగ్రహానికి మిగిలిపోతున్నాం. ఎంపీటీసీ అయితే జెడ్పీటీసీ అది అజగాల స్థలాలే. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశా వర్కర్ నియామకం నుంచి, అంగన్వాడీ టీచర్ నియామకం నుంచి, కక్కసు బతకలు, ఊళ్ళో ఉన్న చిన్న పథకాన్ని కూడా నేను రిబన్ కటింగ్ చేస్తా అంటాడు. ఒకనాడు అట్లా లేకపోయేది. సమితి ప్రెసిడెంట్ అంటే రాజు, సమితికి రారాజు. అట్లాగే ముఖ్యమంత్రులు కూడా బట్టి కార్యక్రమాలు రాకపోదురు. మా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఎవరు చేసిన అనుకుంటున్నారు? కలెక్టర్ చేసిండు, చక్రవర్తి గారు కలెక్టర్ గజ్వేల్లో. ముఖ్యమంత్రి మన శంకుస్థాపన చేసింది మరి చెన్నారెడ్డి అయితే, ఆ తర్వాత వచ్చింది మనకు బ్లాక్ ఆఫీస్ శంకుస్థాపన తర్వాత కలెక్టర్ గారు చేసిండ్రు. అందుకని ఏమంటున్నారంటే ఆనాడు ఉన్న అధికారాలు మెల్లగా తక్కువ వరకల్లా ఆఖరికి ఇప్పుడు ఎవరక్కడ అంటే ఎవరు లేరు. అన్ని విద్య తీసేసిండ్రు, ఆరోగ్యం తీసేసారు. అసలు సమితి మన మండలానికి ఉన్న ఏ శాఖ లేకుండా అయిపోయింది. ఏంటంటే ఏం లేదు, ఉత్సవ విగ్రహాలు కూర్చోవాలి గడ్డ. అందుకని ఇది ఏమైందంటే
దీని వల్ల వచ్చిన నష్టం అంటున్నాడు. ఇప్పుడు సర్పంచులు అధికారం లేవు, అట్లానే మండల పరిషత్కి అధికారం లేవంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలను సరైన విధంగా గుర్తించకపోవడం అంటున్నాం. మేము స్పష్టంగా మన అందరి భాష తోటి సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉన్నది. రాజ్యాంగ సవరణ తర్వాత కూడా స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ అన్నారు. మనం ఇంకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్ మనమే మాట్లాడుతున్నాం కదా. ఒక మాట చెప్తాను, ఇప్పుడు బిచ్చగాడు వచ్చి ఒక ఇంట్లో బిచ్చం అడుగుతున్నాడు, అమ్మ బిచ్చవే అమ్మ బిచ్చవే. మొగడ టైం చేసిండట అంటే మొగడు దురుసోడు, అరే ముండా బిచ్చవేకో వాడు అడుస్తున్నాడు అన్నాడట. అప్పుడు పాపం బిచ్చగాడు కూడా ముండా బిచ్చవే అని అడిగిండట. ఎందుకంటే భర్త ఎట్లా పిలుస్తాడో ఆమె అమ్మ కాదు ముండా అనుకున్నాడు. భర్త ఎట్లా పిలుస్తాడో బిచ్చగాడు కూడా అట్లా పిలుస్తాడు. మనము మారకపోతే, మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గట్టిగా గౌరవించుకోకపోతే ఇప్పుడు మనం లోకల్ బాడీస్ అంటారు, పనికిరాలు అంటాం. ముఖ్యంగా 2018 తర్వాత సర్పంచుల పరిస్థితి ఎంత అధ్వానంగా మారింది. నిజంగా ఆ రాజ్యాంగ ఆ చట్టం సవరణలో తెలంగాణ వచ్చిన తర్వాత చట్ట సవరణకు అపాటులో మాకు వర్క్షాప్ పెట్టిండ్రు. నేను స్పష్టంగా చాలా అధికారాలు ఉండడానికి పెడితే చివరికి మస్కూరుల కంటే అధ్వానం చేసిన సర్పంచులు ఇవాళ బెదిరించుడే వచ్చి ఏ పని చేయకపోయినా సర్పంచులు బెదిరించే కార్యక్రమం ఉంది. నాకు ఎందుకు అనుబంధం అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. 2095 దాకా నేను పంచాయతీ వ్యవస్థలో ఉంటే 2001లో అపార్ట్ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ శిక్షణ ఇచ్చిన. 2001లో ఇచ్చిన, 6లో ఇచ్చిన, మన 13లో ఇచ్చిన, మొన్న 2019 కూడా శిక్షణ ఇచ్చిన. యాదాద్రి భువనగిరి అదే గారు అందరూ మా శిక్షణలో వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏది భూదాన్ పోచంపల్లిలో. నేను ఏమంటున్నాను, పెరుగుతాయి అనుకుంటే తగ్గించి ఆఖరికి శ్మశానానికి భూమి చూపెట్టుకొని సర్పంచ్ సస్పెండ్ చేస్తా అంటాడు కలెక్టర్ వచ్చి. ఎవడైనా అక్కడికి ఊళ్ళో ప్రకృతి పల్లెమైన జాగ చూపెట్టాల్సింది ఎవడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు. అంటే మస్కూరుల కంటే అధ్వానం నీ మాట అంటున్నాను. తయారు చేసి సర్పంచులు బెదిరించింది మొన్నటి దాకా అంటున్నాను. ఇవాళ మన ఆత్మగౌరవం మేల్కొనాలే. వచ్చే ఎన్నికల్లో మన పార్టీలు పక్కన పెడదాం, మన పార్టీలు లేవు. పార్టీలు ఉండే కదా, మన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలు ఉండవు. అందుకనే ఇప్పుడు ఇంకొక పంచాయతీ కూడా వస్తుంది. కోర్టు తీర్పు వచ్చింది కదా ప్రసన్న. వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్ కూడా ఎందుకు వస్తుంది? అసలు పార్టీ టికెట్లే లేవు కదా. ఇప్పుడు ఎవడు బీఫామ్ ఇచ్చేది లేదు కదా. ఎవరికి దమ్ముంటే వాడు బీసీలు నిలబెట్టండి. ఎవడొద్దంటున్నాడు? మేము వద్దంటున్నావా? నా ఉద్దేశం ఇది కూడా మేడిమాలక వేసి, మేడిమాలక అంటే మీకు తెలవాడు, గ్రామాల్లో మేడిమాలక అంటారు దాన్ని, గట్టిగా ఎంత గుంజినా పోదది. అందుకని ఏమన్నా దుసుముడి బద్దు మంచి గట్టి ముడి వేసేసి ఇక ముడి ఇప్పలేసి వస్తున్నారు. కనుక గ్రామాల్లో ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన మొదలు కావాలండి. ప్రజా ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపండి, జమిలీ ఎన్నికలు 3 మండలము, జిల్లా పరిషత్ అన్ని ఒకసారి జరపండి. లేదుగా పంచాయతీ ఎన్నికలకు మాత్రం కోర్టు తీర్పు ఇచ్చింది కానీ మిగతా వాటికి ఇవ్వలే కదా. మీరు అన్ని జరపండి. ఎవడొద్దంటున్నాను మిమ్మల్ని కదా. ఇప్పుడు కొడుకుని గట్ట అంటే మన కోడలు ఉంటే అత్త వద్దు, బస్టు అత్త ఎవరన్నా వద్దంటారా? మేము స్పష్టంగా మద్దతు ఇస్తున్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ గొడవ లేదు. మీరు ఎవరు ఇచ్చినా బీసీలో ఎక్కువ మంది పోటీ చేయండి, బీసీలో గెలిపిస్తాం మనం అందరం కూడా. ఎందుకు వద్దంటున్నాం కదా. ఆ గొడవ పెట్టుకొని ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఆపొద్దని 3 నెలల లోపల ఎన్నికలకు హైకోర్టు తీర్పిచ్చింది కనుక ఎట్టి బస్ ఎన్నికలు జరపమని కోరుతున్నాను. ఓకే.